ఉండరు. కాబట్టి మాట కూడా స్వామి ఉదయం చెప్తారు. వారు దయను సూచించే ఒక చిన్న ఇన్సిడెంట్ స్వామివారు జీవించే చదివిన వాళ్ళకి తెలుస్తుంది, చదివిన వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల చెప్పడానికి వారు 10 ఏళ్ల వయసులో బయటకు పోయి తిరిగి వచ్చేటప్పుడు ఒక బోయవాడు పిట్టలు అమ్ముతూ ఉన్నారు, పక్షులు పట్టుకొని అమ్ముతున్నారు. ఇతని దారి ఉండే ఈ పక్షులు వెళ్తానని అడిగినాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకే కావాలి ఈ పక్షులు అని వాళ్ళ తల్లి దగ్గర డబ్బు తీసుకొని వచ్చి ఆ డబ్బు ఇచ్చి ఆ 2 పక్షులను తీసుకొని స్వేచ్ఛగా ఆశ్రమంలో ఎగరవేసి ఆనంద కుంజులు పెట్టింది. అది దయగల హృదయమే. ఈరోజు అధిష్టానంలో ఈ మాట మీరు చదువుతారు, దయగల హృదయమే కాబట్టి ఆచార్యులు పర్యటించారు. అరవై రైళ్లు ఉన్నాయి, రైళ్లు ఎక్కలేదు, కాబట్టి చెప్పులు లేవు. మరి చాలా కఠినమైనటువంటి నియమం. ఎందుకంటే నేను సత్యాన్వేషణ అయిపోతూ ఉన్నాను, ఇంటికి చెట్టు పడలేదు. ఒకరోజు ఉదయం తెచ్చుకుంటే పక్కలో చిట్టి పడి ఉన్నది. ఆ చిట్టిలో ఏమన్నది, నేను సత్యాన్వేషణ అయిపోతున్నాను, నన్ను వెతకవద్దు, వెతికినా మీకు దొరకను. అయ్యో బిడ్డే ఏమవుతాడో మీకు బాగా ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన అతిథులకు ఎంతకాలం వరకు మీరు అన్నపానాలు ఇచ్చి పోషిస్తారో అంతవరకు నేను ఎక్కడికి పోయినప్పటికీ సర్వేశ్వరుడు నాకు ఏలోకి చేయడం కాదు. ఆ విశ్వాసం, ఆ ఆత్మవిశ్వాసం ఇంత చెప్పేవారు. విశ్వాసం ఊర్ధ్వలోకమునకు, అవిశ్వాసం అధోలోకమునకు తీసుకునిపోయారు. అన్నమాచార్యులు అంటాడు, నిన్ను నమ్మి విశ్వాసం నీపై నిలుపుకొని ఉన్నవాడా ఇక వేరే ఉపాయం అంత విశ్వాసం. కాబట్టి అక్కడ వెళ్ళి ఆశోతి మార్గంలో పర్యటించి మళ్ళీ కేరళకు వెళ్ళి మళ్ళీ గురువును సందర్శించి మళ్ళీ ఆ యాత్రలో తిరుపతిని ఎన్నుకున్నారు. తిరుపతి గోవర్ధనాన్ని పవిత్ర క్షేత్రాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు ఏ పవిత్ర క్షేత్రాలు అంటున్నామో అవి పవిత్ర క్షేత్రాలు కావడానికి కారణం ఏం తెలుసా? క్షేత్రాన్ని క్షేత్రీకుర్వంతి, తీర్థాన్ని తీర్థీకుర్వంతి అని చెప్తాను. క్షేత్రం అంటే పొలం, పొలం అంటే చెప్తాను నేలే. స్వామివారు ఆచరణ రూపంగా సమత్వము విద్యాలయ సంపన్నే బ్రాహ్మణే కైకస్తిని శృతివ స్వపాకేత పండితా సమదర్శిన అని మీరంతా అమ్మగారు బాగా గీతలో బాగా ట్రైనింగ్ ఇచ్చిన నాకు తెలుసు. కాబట్టి మీరు చక్కగా నేర్చుకున్నారు. ఏమిటి శ్లోకం బాగా నేను వివరించాల్సిన అవసరం లేదు. దీన్ని ఆచరణలోకి తేవాలా? ఇది నావాడు, వాడు తరాయివాడు, వాడు ఏమైనా పర్వాలేదు, నేను బాగుపడితేస్తాను, నా వాళ్ళు బాగుపడితేస్తాను అని చిన్నాలో శ్రీరామరక్షాన్ని విషమవుతున్నదే అది వేద విరుద్ధము. ఏమైంది మన సమాజంలో నిజంగా ఆచరించడమా? ఎవరు దీన్ని గవర్నమెంట్ చేస్తుందా? ఒక మంత్రి గారు చేయగలరా? ఒక మహనీయుడు చేయగలరు? ఒక మహాత్మ